ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధానం వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవ, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము ప్రతి విషయమందు పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభా, మీరు తండ్రి మమ్మల్ని ప్రభా పరిశుద్ధం కొరకే పిలిచి ఉన్నారని మొదటి పేతురు 1:15-16 మీరు చెప్పిన రీతిగా మీరు పరిశుద్ధులు గనుక మేమందరం కూడా నా తండ్రి మా ప్రతి విషయమందు తండ్రి పరిశుద్ధులై ఉండాలని ప్రభా, మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు గనుక నా తండ్రి ప్రభా, మీ పిలుపుకి లోబడి యేసయ్యా పరిశుద్ధంగా ఈ లోకంలో ప్రభా మేము జీవించుటకు సహాయం చేయండి. మా మాట యందు క్రియ యందు నా ప్రభా సమస్త విషయమందు మాకు పరిశుద్ధత దయచేయండి నా ప్రభా. అవును తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని నీ రక్తంలో కడిగి సంపూర్తిగా కడిగి పరిశుద్ధులుగా చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు నా తండ్రి. ఏ విషయంలో తండ్రి పరిశుద్ధత లేకుండా మేము జీవిస్తున్నాం, అది మీకు బాగుగా తెలుసు. అట్టి విషయంలో మాకు విడుదల కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. హెబ్రీ 12 నా ప్రభా 14లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు నా తండ్రి. అయ్యా పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేదు అన్నారు తండ్రి ప్రభా. మిమ్మల్ని మేము చూడాలన్న తండ్రి వాక్యం ద్వారా, నీ వాక్యం ద్వారా తండ్రి మిమ్మల్ని చూడాలన్నా కూడా తండ్రి మాకు తండ్రి పరిశుద్ధత దయచేయండి తండ్రి. అవును రాజా, నీకు స్తోత్రమున తండ్రి, నీకు వందనాలు నా ప్రభా. యేసయ్యా ఈ సమయమందు నీ పరిశుద్ధత మాకు దయచేయండి నా ప్రభా. ప్రభా కనికరించండి, మమ్మల్ని కనికరించండి. ఉపవాస దినములందే అయా నీకు ఇష్టం లేనిది అన్నిటిని కూడా తీసివేసి సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితంలో ప్రభా జీవితాంతం నీ కొరకు సాక్షిగా జీవించటకు మాకు సహాయం చేయండి. మత్తయి సువార్త నా తండ్రి 5:8 వాక్యంలో చెప్పినారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరని ప్రభా. అవును తండ్రి, హృదయంలో శుద్ధిని దయచేయండి తండ్రి. అనుదినము నీ వాక్యం ద్వారా మా హృదయాన్ని కడగండి నా ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా మా హృదయాల్ని కడగండి నా ప్రభా. నీకు ఇష్టమైన ప్రభా హృదయముగా మార్చండి నా తండ్రి. ఏ కలంకం లేని ఒక ప్రభా హృదయంలో ప్రభా దయచేయండి. మచ్చ డాగు లేని ఒక జీవితం మాకు దయచేయండి నా ప్రభా. యేసయ్యానికి వందనాలు నా తండ్రి. అయ్యా అదే రీతిగా నా తండ్రి మీ వాక్యంలో మేము చదువుతున్నాం తండ్రి. మొదటి కేసులో నీరు ప్రభా, అవును రాజా 4:3 వాక్యంలో మీరు చెప్పి ఉన్నారు తండ్రి. మేము పరిశుద్ధులుగా ఉండటయే అది నీ చిత్తం అన్నారు తండ్రి. నీ చిత్తానికి లోబడి మా జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవించటకు సహాయం చేయండి. నీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా అయ్యా నీ కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించటకు సహాయం చేయండి. పరిశుద్ధం లేనిది ఏది కూడా మా జీవితంలో ఉండకుండానట్టు వేరుతో సహా ఈ క్షణమందు తీసివేయండి నా ప్రభా. నీ వైపు కన్నీళ్లతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క సహోదరికి కన్నీటిని తుడిచివేసి మా అందరిని శుద్ధి చేయండి నా ప్రభా. మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధమైన జీవితం కలిగి నిన్ను నా తండ్రి ముఖాముఖిగా చూసుటకు అందరికీ మీకు సహాయం చేయమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానివనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.